హైదరాబాద్ పాత బస్తీ హుసేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలో 6 సంవత్సరాల అబ్బాయిని అపహరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని అబ్బాయిని తల్లిదండ్రులకు అప్పగించిన హుసేనియాలం పోలీసులు. చాక్లెట్ కూడా ఉంది. దీంట్లో పెట్టుకో. भाई यार भाई नहीं कर रहे चलो नहीं किसने कहा అందరికీ నమస్కారం. ఇవాళ చార్మినార్ డివిజన్ పోలీసులు కష్టపడి ఒక కిడ్నాపింగ్ కేసుని పట్టుకున్నారు. ఒక 6 ఏళ్ల బాబు, చిన్న బాబుని కిడ్నాప్ అయిన కేసు పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారు ఉర్సు వెంకన్న, ఉర్సు కవిత, హలియా గ్రామ వాస్తవ్యులు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అట్లానే బాబు ఎవరైతే ముత్తయ్య శివకుమార్ అని 6 ఏళ్ల బాబు అతను కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందివ్వడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే మాకు కేసు 24వ తారీఖు అర్ధరాత్రి మాకు కంప్లైంట్ వచ్చింది. గీత అనే పిల్లవాడి తల్లి కంప్లైంట్ ఇచ్చింది. ఇట్లా మా బాబు 6 ఏళ్ల బాబు తప్పిపోయాడని. బాబు మధ్యాహ్నం 4ంటికి ఆడుకుంటూ బయటికి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ తిరిగి రాలేదని కంప్లైంట్ ఇచ్చారు. సో దాని మీద టీమ్ ఫామ్ చేసి 4 టీమ్ ఫామ్ చేసి మొత్తం సిసిటీవీ ఫుటేజెస్, కాల్ డేటా అనాలిసిస్, తర్వాత మిగతా టవర్ డంప్ అనాలిసిస్ అన్ని చేసి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ద్వారా అక్యూజ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఉండే ఏరియా దాకా సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. వాళ్ళు పెద్దంబర్పేట ఏరియాలో ఉంటున్నట్టు ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మొత్తం ఏరియాని టీమ్స్ తో 4 డిఫరెంట్ టీమ్స్ తో అంతా ఏరియా మొత్తం డిలీట్ పడితే ఇవాళ మార్నింగ్ 9 o'clock వాళ్ళ హయత్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఈ అక్యూజ్ ఇద్దరు వెంకన్న మరియు కవిత బాబుని తీసుకు వెళ్తున్నారనే విషయం తెలిసింది. అక్కడ పట్టుకోవడం, వాళ్ళు అక్కడే ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క క్వశ్చనింగ్ లో మాకు తెలిసిన విషయం ఏంటంటే, అక్యూజ్ ఇద్దరు ఎవరైతే పట్టుకున్నాం వెంకన్న మరియు కవిత, వీళ్ళకి పిల్లలు లేరు, 3 ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు లేరు, 3 ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఈ కవిత ఈ వెంకన్న తనతో పాటు పనిచేస్తున్న నాగరాజుతో ఇదే విషయం చెప్తే, నాగరాజు 1,00,000 రూపాయలు ఇవ్వు, నేను అక్యూజ్ ఇంకో బాబుని పట్టుకుని బాబుని అందిస్తానని చెప్పడం జరిగింది. అదే విషయం మీద అతను 60,000 ఇవ్వడం కూడా జరిగింది నాగరాజుకి. 23వ తారీఖును ఏదైతే రోజు అఫెన్స్ జరిగిందో వీళ్ళు మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళారు. ఎందుకంటే నాగరాజు చెప్పాడు వాళ్ళ భార్య కూడా అక్కడికి వెళ్ళింది, అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారని. మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న 6 ఏళ్ల బాలుడు శివ అనే అతను ఆడుతూ కనపడ్డారు. ఇమీడియట్ గా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు నాగరాజు, కాలమ్మ ఇద్దరు అప్పాని ఉన్నారు. తీసుకెళ్లిపోయి వాళ్ళ ఏరియాలో ఎవరు తిరిగి దాచిపెట్టారు పెద్దంబర్పేట ఏరియాలో. వాళ్ళ బయటకు వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఆల్రెడీ మా టీమ్ ఏరియాలో ఉండడం, ఫోటోలు ఇవన్నీ తీసుకుని ఫాలో అప్ చేయడం వల్ల తప్పడం జరిగింది. మొత్తం ఏదైతే ఆపరేషన్ ఉందో ఏసీపీ చార్మినార్ మొత్తం ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్ మరియు ఇన్స్పెక్టర్ సురేందర్ దగ్గర నుండి చేశారు. మొత్తం ఆపరేషన్ అడిషనల్ ఏసీపీ సూపర్వైజ్ చేశారు. అయితే దీనిలో ఎస్ఐలు చాలా డిఐలు బాలస్వామి, డిఐ స్వామి, తర్వాత ఎస్ఐలు నవీన్ మరియు నరసింహ ఫీల్డ్ లో ఉండి వాళ్ళు పట్టుకోవడంలో సఫలీకృతం అయ్యారు. వీళ్ళకి సపోర్ట్ గా శ్రీనివాసాచారి, జాహీర్, ప్రేమ్ కుమార్ మరియు టెక్నికల్ టీం మొత్తం హెల్ప్ చేసింది. వీళ్ళందరికీ మేము అభినందనలు తెలుపుతున్నాం. అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ తయారు చేసింది. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళ అడాప్షన్ కోసం దాంట్లోంచి మీరు అప్లై చేసుకుంటే మీకు రోస్టర్ సిస్టమ్ ద్వారా మీకు పిల్లలు మీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ అనేది చూసుకుని ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా అప్లై చేయాలని కోరుకుంటున్నాం. ఎవరైనా ఇట్లా కిడ్నాప్ చేసి బాబుని ఎక్స్కెళ్దామని ఆలోచిస్తే ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళని ఎట్లయినా ఎంత కష్టపడైనా పట్టుకుని వాళ్ళని ఈ టైం శిక్ష పడేటట్టు చూసుకుంటాం. థ్యాంక్ యూ.